నమస్తే వెల్కమ్ టు డిటివి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడి నేరెడ్మెట్టు క్రాస్ రోడ్ నుంచి సైనిక్పురి క్రాస్ రోడ్ వరకు బీజేపీ శ్రేణులు తిరంగా ర్యాలీ పెద్ద ఎత్తున పాల్గొన్న స్థానికులు మాజీ సైనికులు మహిళలు కాళేశ్వరంలో కమిషన్ తీసుకున్నప్పుడు లేని భయం కమిషన్ ముందుకు రావడానికి ఎందుకు కేటీఆర్ కు సీతక్క సూటి ప్రశ్న విశాఖలో ఆకట్టుకుంటున్న అయోధ్య రామ మందిరం నమూనా రాముల వారిని దర్శించుకుంటున్న భక్తులు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే బండా సత్యానందరావుతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ వాడపల్లి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు. సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో వాడపల్లిలో వెలిసినటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలాసార్లు అనుకున్నా. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈరోజు దర్శించుకునే అవకాశం కలిసింది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు 18వ శతాబ్దంలో వెలిసినటువంటి స్వామివారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ స్వామికి చాలా ప్రసిద్ధి, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈ మధ్యకాలంలో క్యాబినెట్లో కూడా ఈ ఆలయం గురించి, ఈ ఆలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చర్చకు వచ్చిందంటే ఈ ఆలయానికి ఎంత ప్రాచుర్యత ఉందో మనందరం కూడా తెలుసుకోవాలి. మల్కాజ్గిరి నియోజకవర్గంలో నేరెడ్మెట్టు క్రాస్ రోడ్ నుంచి సైనిక్పురి క్రాస్ రోడ్ వరకు బీజేపీ శ్రేణులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, స్థానికులు, మాజీ సైనికులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల్ రాజేందర్, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల్ రాజేందర్ మాట్లాడుతూ భారతీయులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడులకు ప్రతిదాడిగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని, ఆపరేషన్ సింధూరం ద్వారా తీవ్రవాదులను పాకిస్తాన్ సైన్యం నడ్డి విరిచామని, రానున్న రోజుల్లో భారత్ పై ఎలాంటి తీవ్రవాది దాడి జరిగినా దాన్ని భారత్ పై దాడిగా పరిగణించి పాకిస్తాన్ అంతు చూస్తామని ఈటల్ రాజేందర్ వ్యాఖ్యానించారు. भारत माता की, भारत माता की। बंडी सर जी चलो राइट। सामना बंडी सर जी भी भारत माता की, भारत माता की। बंडी सर जी चलो राइट। పాకిస్తాన్ ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసి ఇప్పటికే తన సత్తా ఏందో చాటింది. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ వాళ్ళ పాత మిత్రదేశాలను మోకరిల్లి ఈ యుద్ధాన్ని ఆపండి, మా పాకిస్తాన్ను కాపాడమని చెప్పి వేడుకోవడం జరిగింది. కానీ భారత జాతి ఇటుకతో కొడితే రాయితో కొట్టడానికి సిద్ధంగా ఉంది. ఇంకా మీ దుర్మార్గాలు
మీ చిల్లర చేష్టలు ఈ దేశం మీద నడవవు. ఇవాళ ఒక్క బొట్టు రక్తం చెందినా కూడా దానికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేయడం జరిగింది. ఇవాళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దేశ రక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి సైనికులకి మద్దతుగా వాళ్ళ ఆత్మస్థైర్యం నింపే పద్ధతులలో సైన్యం మీరు పోరాడండి, మోడీ గారు ఆగే చలో హమ్ తుమారా సాథ్ అనే పద్ధతి కూడా 140 కోట్ల ప్రజానికం రకరకాల పద్ధతులలో ఇవాళ వారు సంఘీభావం చెప్తా ఉన్నారు. ఇక్కడ నేరేడ్మెట్ ప్రాంతంలో సైనికులకి మోడీ గారికి అండగా ఉండే స్ఫూర్తినిచ్చేటువంటి ఇవాళ ఈ త్రిరంగా ర్యాలీని గొప్పగా నిర్వహించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులు ఈ దేశంలో ఎక్కడ డిస్టర్బ్ చేసినా కూడా తగిన మూల్యం తెలియదు తప్పదని చెప్పి హెచ్చరిస్తాం. నంద్యాల చాగలమర్రి పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2,06,000 నగదును 4 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ కొలిగపూడి ప్రమోద్ తెలిపారు. ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలతో చాగలమర్రిలోని మల్లెభీముల రస్తాలో బెట్టింగ్ పెట్టిన వారిని అరెస్టు చేశామన్నారు. అదిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మనం ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేస్తున్నారో వీళ్ళందరిపైన ప్రత్యేక నిఘా పెట్టి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ చాగల్మరి దగ్గర ఉన్న మల్లెవేముల వెళ్లే దారిలో పక్కనున్న ఫ్లైఓవర్ దగ్గర క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని పక్కా ఇన్ఫర్మేషన్ తో ఈ రోజు ఆలగడ్డ రూరల్ పోలీస్ రైడ్ చేసి ఒక 5గురిని పట్టుకోవడం జరిగింది. లైవ్ లో వాళ్ళ దగ్గర నుంచి ఒక 2,06,000 క్యాష్ మరియు ఒక 4 మొబైల్స్ మనం సీజ్ చేశాము. వీళ్ళందరిపైన మనం క్రికెట్ బెట్టింగ్ ఆడినందుకు కేసు పెట్టి వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నంద్యాల జిల్లా పోలీస్ తరఫున మేము తెలియజేసేది ఏమంటే ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేసే వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళకి ఇట్స్ రియల్లీ స్ట్రిక్ట్ వార్నింగ్. మీరు ఫిజికల్ గా ఆడిన యాప్స్ లో ఆడిన వెబ్సైట్స్ లో ఆడిన ఐపీ అడ్రస్ మాస్క్ చేసినా గానీ మేము పట్టుకుంటాము. వీ హ్యావ్ ద టెక్నాలజీ. సో నంద్యాల జిల్లా పోలీస్ నుంచి ఇట్స్ అన్ అపీల్ ఫర్ యూత్ అండ్ ఎవ్రీవన్, స్టే అవే ఫ్రమ్ దిస్ క్రికెట్ బెట్టింగ్ అండ్ స్టే అవే ఫ్రమ్ గ్యాంబ్లింగ్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఆలగడ్డ పోలీస్ తరఫున we really appreciate efforts of CA ఆలగడ్డ రూరల్ అండ్ ఎస్ఐ చాగల్మర్రి. ఈరోజు వాళ్ళు ఈ రైడ్ కండక్ట్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి గుడ్ వర్క్ గాను రివార్డ్స్ కూడా మనం పోలీస్ తరఫు నుంచి పెట్టడం జరుగుతుంది. జీవో నంబర్ 22ను వెంటనే సవరించి వొకేషనల్ డైరీ విద్యార్థులకి వెటర్నరీ అసిస్టెంట్ గా అర్హత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయం ముందు వొకేషనల్ డైరీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 1979 నుంచి ఈ కోర్సు కొనసాగుతుందని తెలిపారు. మన పక్క రాష్ట్రం ఏపీలో కూడా ఈ కోర్సు ఇప్పటికీ కొనసాగుతుందని అన్నారు. గత ప్రభుత్వం కూడా ఈ కోర్సు కొనసాగించిందని అన్నారు. ప్రభుత్వం డిప్లొమా విద్యార్థుల ఒత్తిడికి లోనైన గ్రామీణ ప్రాంతాలలో పశువుల మధ్య తిరిగే అదే పశువులకి వైద్యం చేయాలనే ఉద్దేశంతో LM అండ్ DT చేసిన పేద విద్యార్థులు వెటర్నరీ అసిస్టెంట్ అవ్వాలనే ఆశయాన్ని ఆవిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జీవో నంబర్ 22ను సవరించి మా LM అండ్ DT 2022-2025 విద్యార్థులకి వెటర్నరీ అసిస్టెంట్ అర్హత ఇచ్చిన తర్వాతనే వెటర్నరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. స్టూడెంట్స్ ఈ వొకేషనల్ డైరెక్ట్ స్టూడెంట్స్ అనేది ఈ కోర్సు 1979 నుంచి స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతా ఉంది. వెటర్నరీ అసిస్టెంట్ అన్న పశు వైద్యం చేసేటువంటి వెటర్నరీ అసిస్టెంట్ పోస్ట్కి 1979 నుండి ఇప్పటి వరకు పక్క రాష్ట్రంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఎక్కడైనా సరే ఈ కోర్సు ఎలిజిబిలిటీ ఉన్నది. కానీ గత తెలంగాణ ప్రభుత్వం అయినట్టు కేసీఆర్ గారి ప్రభుత్వము జీవో నంబర్ 22 అని తీసుకొచ్చి ఆ 34ని కాస్త జీవో నంబర్ 34ని కాస్త అమెండ్మెంట్ చేసేసి జీవో నంబర్ 22 అని తీసుకొచ్చి 2021 వరకే అంటే LMDT కోర్సు చేసినటువంటి 2021 వరకు ఎవరైతే పాస్ అయి ఉన్నారో కేవలం వాళ్ళ వరకే ఆ వెటర్నరీ అసిస్టెంట్ కి ఎలిజిబిలిటీ ఇచ్చి మిగతా బ్యాచ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి జీవో నంబర్ 22ను ఇంప్లిమెంట్ చేసినారు. ఒక గవర్నమెంట్ విడుదల చేసినటువంటి జీవో గురించి ఇంకో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ప్రభుత్వ కళాశాలకే ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు మాలాంటి కామన్ పీపుల్ కి తెలియదు.
మేము వెటర్నరీ అసిస్టెంట్ అవ్వాలనే ఒక లక్ష్యంతో గ్రామీణ విద్యార్థులందరము ఎల్ఎండిటి కోర్సు చేసినాము. మేము అట్టడుగు నల్లమల్ల అడవుల ప్రాంతాల నుంచి చదువుకున్న ఎటువంటి అనాగరిక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పేద విద్యార్థులం మేమంతా. మేము జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో చదువుకున్న ధనిక విద్యార్థులం కాదు. మాకు ఎటువంటి ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్న స్టూడెంట్స్ కాదు. మాకున్నటువంటి కాస్తో కూస్తో జ్ఞానంతో మేము పశువుల దగ్గర తిరుగుతాం కాబట్టి, గ్రామీణ ప్రాంత విద్యార్థులం కాబట్టి మాకు పశువుల మీద ఉన్న మక్కువతో పశువులకే వైద్యం చేయాలి అని మేము కళ్ళ ముందు తిరుగుతాం కాబట్టి ఎల్ఎండిటి కోర్సు చేసినాము. మాకున్నటువంటి వెటర్నరీ అసిస్టెంట్ అవ్వాలనే లక్ష్యంపై ఈ ప్రభుత్వము జీవో నంబర్ 22ను తీసుకొచ్చి ఈ రోజు ఆ వెటర్నరీ అసిస్టెంట్ అవ్వాలనే లక్ష్యంపై నీళ్లు చల్లుతా ఉన్నది. పంచాయతీ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. సిస్టర్ స్ట్రోక్స్ తో కేటీఆర్ కు చిన్న మెదడు చితికిపోయిందని, ఇక కాళేశ్వరంలో కమిషన్ తీసుకున్నప్పుడు లేని భయం కమిషన్ ముందుకు రావడానికి ఎందుకని అడిగారు. గ్లోబల్స్ ప్రచారంలో నిన్ను మించిన వారు లేరు. కేటీఆర్ నీకు గ్లోబల్ అవార్డు ఇవ్వాలి. అబద్దాల పునాదులపై బీఆర్ఎస్ నడుస్తుంది. గోబెల్స్ ను కేటీఆర్ మించిపోయాడు. కవితన్న దయ్యం కేటీఆరే కావచ్చు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ కు లేదు. కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ కదా. మోడీ ప్రశంసల కోసమే ఈడీ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ కేసు బుక్ చేశారు. యుద్ధంలో ట్రంప్ నీతిని అమలు చేస్తున్నారు మోడీ. అబద్ధాన్ని నిజం చేయడం కోసం కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను కేటీఆర్ మర్చిపోయారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిపై తప్పుడు విమర్శలు మానుకో. నీకు నీతి నిజాయితీ ఉంటే కాళేశ్వరం కూలీశ్వరం అయిందో చెప్పు. స్వాతంత్రం కోసం పోరాడిన పత్రికకు సహాయం చేస్తే తప్ప గులాబీ కూలీల రూపంలో దోచుకున్న డబ్బు ఎక్కడదో సమాధానం చెప్పమని అన్నారు. పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది, అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తురానటువంటి మరి భయం ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు. కాళేశ్వరానికి నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అబద్ధాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అబద్ధానికి అవార్డు రావాలంటే మరి ఇవాళ గోబెల్స్ మించిన గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి ఇవ్వాలి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అబద్ధాలకు ప్రతినిధి గోబెల్స్ ఉంటే దాన్ని మించిపోయినటువంటి అబద్ధాలనే పునాదిగా చేసుకొని గత కొంతకాలంగా కేవలం అబద్ధాల పునాదులతో ఆయన పార్టీని, ఆయన వ్యవస్థను నడిపించుకుంటున్నాడు. అందుకనే గోబెల్స్ ప్రచారకర్తగా అవార్డు ఎవరికి రావాలంటే కేటీఆర్కు గ్లోబల్లోనే గోబెల్స్ ప్రచారానికి గ్లోబల్లోనే కేటీఆర్కు మరి అవార్డు ఇస్తే చక్కగా బెస్ట్ అవార్డు గ్లోబల్లో వస్తుందని నేను అనుకుంటా ఉన్నా, నేను భావిస్తా ఉన్నా. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఏపీఎస్పీ బెటాలియన్ కు చెందిన 3 పోలీసుల ప్రవర్తన కలవరపెట్టింది. మద్యం సేవించి పోలీస్ వాహనంలో తిరుమల చేరుకున్న వారు సచివాలయం వద్ద వాహనాన్ని వేగంగా నడిపి డివైడర్ ను ఢీకొట్టారు. ఈ ఘటనలో వాహన టైర్ పంక్చర్ అయింది. ఘటనా స్థలం నుంచి 3లో ఒకరు పరారయ్యారు. మిగిలిన 2 కానిస్టేబుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ పెట్టాలి? సెకండ్ పెట్టాలండి. ఎక్కడ? ఆక్టోపస్ సెకండ్ పెట్టాలి. ఆక్టోపస్ ఈ డేస్ పెట్టారు, అర్థం కదా. సైడ్ రారు, మా సార్ వచ్చారు, రారు సైడ్ రారు. దాంట్లో ఒకడు ఎస్కేప్.
అవునా? వాళ్ళ ముగ్గురే సార్ వచ్చింది. ఏమో గుద్దినారు, పంచర్ అయిపోయింది. దో ఇది ఎక్కించినాం, మన స్టేషన్ తీసుకున్నాం. అది ఎక్కే దాంట్లో పక్కన అయోధ్య వెళ్లి శ్రీరాముని దర్శించుకోవాలని అందరూ భావిస్తారు. కానీ ఆ భాగ్యం కొందరికే దక్కుతుంది. ఆర్థిక సమస్యలు కావచ్చు, మరే ఇతర కారణాలు ఏమైనా అయోధ్య దర్శనం భాగ్యం చాలా మందికి కలగలేదు. అటువంటి వారి కోసమే ఇప్పుడు విశాఖ సాగర తీరంలో కొలువైంది అయోధ్య రామ మందిర నమూనా. దీంతో విశాఖ ప్రజలు రాముల వారిని దర్శించుకుంటున్నారు. అయోధ్య వెళ్లి ఆ శ్రీరాముని దర్శించుకోవాలని అందరూ భావిస్తారు. కానీ ఆ భాగ్యం కొందరికే దక్కుతుంది. ఆర్థిక సమస్యలు కావచ్చు, మరే ఇతర కారణాలు ఏమైనా అయోధ్య దర్శన భాగ్యం చాలా మందికి కలగలేదు. అటువంటి వారి కోసమే ఇప్పుడు విశాఖ సాగర తీరంలో కొలువైంది అయోధ్య రామ మందిర నమూనా. అచ్చం అయోధ్య రామ మందిరమే కళ్ల ముందు సాక్షాత్కరించేలా రూపుదిద్దుకుంది. విశాఖ సాగర తీరం జై శ్రీరామ్ నినాదంతో మారుమోగుతుంది. అయోధ్య రామ మందిరం నమూనా ఆకట్టుకుంటుంది. సనాతన ధర్మం రామతత్వాన్ని అందరికీ తెలియజేసే విధంగా ఈ నమూనా రామ మందిరాన్ని నిర్మించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు ప్రారంభించారు. అయోధ్య రామ మందిర బాలరాముని ప్రతిష్ఠ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అయోధ్య రామ మందిరం సందర్శించిన అనుభూతి కలిగేలా ఈ సెట్ కు రూపకల్పన చేశారు. 90 అడుగుల ఎత్తుతో అయోధ్య రామ మందిరంలో ఉన్న 3092 స్తంభాలు, 44 ద్వారాలతో ఈ సెట్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. 2 నెలలుగా 5 ఇంజనీర్లు, 15 మంది ఆర్కిటెక్ట్స్, 325 మంది సిబ్బందితో ఈ రామ మందిరం నమూనాన్ని సిద్ధం చేశారు. ఎక్కడ ఇనుము, సిమెంట్ వాడకుండానే అద్భుతంగా నమూనా రామ మందిరాన్ని తీర్చిదిద్దారు. అయోధ్యలో ఆలయం ఏ రకంగా ఉంటుందో అదే రీతిలో ద్వారాలు, గోపురాలు నిర్మించారు. చక్కటి విద్యుత్ దీపాలు అలంకరించారు. అయోధ్య రామ మందిరం నమూనా రాత్రిపూట చక్కటి విద్యుత్ దీపాల వెలుగులో మరింత శోభాయమానంగా అలరిస్తోంది. श्लोक्यायत वशन्यायत नमोर्वजायत कल्यायत नमो गण्यायत नमः प्रवायत परिसवायत नमः संज्ञायत नमः सीताय पतये नमः स्वसेनायत नमो दुन्दुभ्यायत हन्यायत नमो ऋषभेभवितायत नमो विसङ्गणेते बुद्धिमते
नमो दाम्याख्यन्याय नमः लोकाय तावकन्याय नमो वदाय तन्हृदयाय नमः सुताय तत्सुरे कवेदाय नमः काल्दाय सुगन्वने नमः क्रियासत्याय नमः कात्याय नित्याय नमः गुरुजाय क्रीडे गुरुवतिश्रे कवेदाय नमः क्रियासत्याय नमः कात्याय नित्याय नमः गुरुजाय सत्याय नमो नादेय तन्स्याजा बभूवते धनुः दयास्मान् विश्वातस्तामक्षमया परिभुजा परिते धन्वनो। आप कहाँ से हैं? मैं अयोध्या से आया हूँ। अयोध्या से। गावो हरिये तस्मात् जाता देवाय విశాఖ పెందుర్తి మండలం సుజాత నగర్ జనసేన పార్టీ కార్యాలయం నుంచి చిన్నముషిడివాడ జంక్షన్ వరకు ఎమ్మెల్యే పంచకల్ర రమేష్ బాబు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. అందరూ జాతీయ జెండాలు చేతు పట్టుకుని వందే మాతరం నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో సైనికులను అభినందిస్తూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. సైడ్ అవ్వండి, ఎమ్మెల్యే గారు సైడ్ అవ్వండి. అక్కడ లాక్ అయిపోతారు. ఓకే, వేగం ఆపండి, వేగం ఆపండి. జోహార్ జోహార్ వీర జవాన్లకి జోహార్ 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 భారత్ మాతాకి. ప్రచారం ముందుకు వచ్చండి. ఒక నిమిషం ప్రచారం ముందుకు రావాలి. డీజే ఆపండి, ఒకసారి డీజే ఆపండి, డీజే ఆపండి. జోహార్ జోహార్ వీర జవాన్లకి జోహార్ 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 భారత్ మాతాకి. మనందరం కూడా ఎంతో ఆహ్లాదంగా కాశ్మీర్ని పునర్మించుకుని ఎంతో ఆహ్లాదంగా అందరూ కూడా వెళ్తూ విహారయాత్రలు చేస్తూ ఆదమర్చున్న తరుణంలో పహల్గాంలో పాకిస్తాన్ తీవ్రవాదులు 26 మంది టూరిస్టులను పట్టుకుపెట్టుకున్న సంఘటన ఆ రోజు మనం కలిసివేశారు. ఆంధ్ర నుంచి కూడా 2 ఉండటం, దేశవ్యాప్తంగా కానీ ఫారినర్స్ కానీ 26 మంది చనిపోవడం అనేది ఆ రోజే మన ప్రధానమంత్రి ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి ఆ రోజే చెప్పారు దీనికి తీవ్రమైన చర్యలు ఉంటాయి అని చెప్పి. అన్నమాట ప్రకారం ఏదైతే మా ఆడపడుచుల సింధూరం తుడిచాడో ఆ పాకిస్తాన్ తీవ్రవాది నడ్డి విరవటానికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసి వాళ్ళ శిబిరాల మీద విరుచుకుపడి సర్వనాశనం చేసిన విధానం మనం చూసాం. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పర్వతాపురం ముస్లిం క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ లో ఉన్న ఆక్రమణను తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు హైడ్రా అధికారులు. దీంతో ముస్లిం క్రిస్టియన్లు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. అనంతరం పానసంచ కాల్చి పంట వార్పు కార్యక్రమంలో భాగంగా అక్కడే భోజనాలు చేశారు. आ जाइए बाजू में।
సార్ ఓకేనా? ఓకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హైదరాబాద్, 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 జై హైదరాబాద్. మా సంతోషంలో నిన్న జరిగిన డిమాలిష్లో మాకు చాలా సంతోషమైంది. మరి ఈరోజు రేవంత్ అన్న, సీఎం రేవంత్ అన్న గారికి, మరి అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ గారికి పాలాభిషేకం, గులాబ్ పువ్వులతోటి పూలాభిషేకం, టపాకాయలతో మేము సంతోషం వ్యక్తం చేస్తూ వంట వార్పు కూడా చేసినాము. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఒక చిన్న ఫంక్షన్ లాగా, ఒక ఇంట్లో ఫంక్షన్ అయితే ఏ విధంగా అయితే సంతోషం ఉంటుందో మరి ఇక్కడ కూడా అదే విధంగా సంతోషమైన వాతావరణం కనిపిస్తుంది. అపోహాలు వద్దు. ఇక్కడ ఉన్నదంతా గరీబోళ్ళు కాదు, కూలగొట్టిన గరీబోళ్ళది కాదు, ఉన్న వాళ్ళదే. ధన్యవాదాలు. అందరూ సాధిస్తే ఒకరి పేరు బయటకు వస్తుంది కదా, అన్నది రావడం లేదు. కానీ ఈ యొక్క విజయాన్ని మేము తెలియపరచడానికి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం మరి పూలమాల వేయడం జరిగింది. మరి రంగనాథన్ సార్ గారికి కూడా పాలాభిషేకం చేసి పూలతో సత్కరించడం జరిగింది. దీన్ని బట్టి మేము మా యొక్క సంతోషాన్ని మాత్రమే వెళ్ళపరుస్తున్నాం. ఇంకా అనుకుంటే వేల మంది వచ్చేవారే. ఇప్పటికింత వచ్చినటువంటి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంకుల్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత కలగడంతో శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వంశీ రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన వంశీని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి చికిత్స అందిస్తున్నారు. పోలవరం ఎడమ కాల్వ, హాంద్రీనివా, వెలుగొండ ప్రాజెక్టుల పనులపై మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టు పనులను నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేసేందుకు అదనపు మిషనరీ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని వేగవంతం చేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆదేశించారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో పోలవరం ఎడమ కాల్వ, హాంద్రీనివా, వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల సిఈ, ఎస్ఈ, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశాలిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తాను వ్రాసిన లేఖపై మాట్లాడారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
జై తెలంగాణ. నేను నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. రానున్న వర్షాకాలంలో డ్రోన్లు, యాప్ల ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టాలి. వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధుల్ని సమర్థవంతంగా నియంత్రించాలి. పై నుంచి కింది స్థాయి అధికారులు ప్రయాక్టివ్ గా వ్యవహరించాలి. అలసత్వాన్ని సహించమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కోవిడ్ పై ఆందోళన అనవసరం, జాగ్రత్త అవసరం. ఆధునిక టెక్నాలజీతో దోమలపై యుద్ధం చేయాలి. వ్యాధులపై సమిష్టి పోరాటం అవసరం. రియాక్టివ్ గా కాదు, ప్రయాక్టివ్ గా ఉండాలి. గత ప్రభుత్వ హయాంలో లాగా కేసుల వివరాల్ని తక్కువ చేసి చూపొద్దని అన్నారు. వ్యాధులను అరికట్టేందుకు సమాయత్తంపై మంత్రి సత్యకుమార్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇవి ఇప్పటివరకున్న DTV న్యూస్. నమస్తే.